చేయలేక చచ్చిపోతుంది. నీళ్ళు పెట్టరు చేయరు పెట్టరు దాసేమో చెయ్యాలి. కాళ్ళు పట్టిన కాళ్ళు లాగుతుంది అన్ని లాగుతుంది. ఏ బతుకున్నా ఏ సాగిరీ చేసి నేను చాలా సావాలంటాను. తల్లి ఏంటమ్మా టైం ఎంత అవుతుంది? ఎప్పుడు వచ్చావు? ఇంకా నీరసంగా ఏం చెప్తానమ్మా, అది నిజంగా కూడా కాళ్ళు చేతులు లాగుతుంది. ఈ టైం వస్తే పండుగ పండుగ పూజ చేస్తావు, ఎప్పుడు పూజ చేసుకోవాలా? నేను మొదలెట్టింది అప్పుడే రామాయణం మొదలెట్టేస్తున్నాము. ఓకే తల్లి, ఇవి లేట్ వచ్చినందుకు అయ్యగా పడుతున్నారు నీళ్ళు. అయ్యే అమ్మ, ఇవాళ పండగ పూట అయినా నాకు ఉంటాయి కదా మీ దగ్గర. నాకు పండగ పూట ఏవో పనులు ఉంటాయి కదా తల్లి. అలా చేసుకుని వస్తున్నాను. కాళ్ళు ఎదురు లాగుతున్నాయి. చూడు ఇక జెండిపోం పాపలు వచ్చి ఏదో వస్తున్నానంటే నువ్వు నేను తిరగడం మొదలెడుతున్నావు. నువ్వు కూడా పండగ పూట తిడుతున్నావు. పండగ పూట తిట్టినామంటే పని మంచి 10 గంటలకు వస్తే మరి పని అంతా అట్లా ఉంటాను. అమ్మ పండగ పూట చెప్పు. అమ్మ నేను పర్మిషన్ అయితే నేను ఇంటి దగ్గర వంట చేసుకుందా? మరి మేము పనికి ఎందుకు పెట్టుకున్నట్లు మేము చేసుకుంటాం కదా. సరే అమ్మా, ఇది వాడు తప్పు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయని చెప్పమ్మా. అయ్యగారు పడుతున్నాను నువ్వు రాక. మళ్ళీ పడింది మాటే 90 సార్లు అంటావు ఏంటమ్మా బిడ్డ. ఏం చేయని చెప్పు. ఇప్పుడు వచ్చాను బాంట్లున్నాయి అంత అడిగి చికెన్ చెయ్యు. చికెన్ తీసుకొచ్చి పెట్టిండు. తిప్పుకుంటా 2 గంటల పూజలు పునస్కారాలు అన్ని చేసుకొని వస్తే ఎప్పుడమ్మా మా ఇంట్లో పని చేసేది? స్టైల్ పని మనిషి లేకుండా నేను పని మనిషి నువ్వు మేడం అయిపోయినావు. అమ్మ దేవుడు ఇచ్చాడు కళ. మా అమ్మ నాన్న బాగుంటారు. దేవుడు ఇచ్చింది అందం. నేను ఏం చేయని చెప్పి నీ ఇంటికి పర్మిషన్ వచ్చాను. పని మనిషి వచ్చినప్పుడు అంత తీర్మానంతో తయారై రావడం ఏంటిది? ఇది ఏంటిది? కాటన్ చీర 200 కాటన్ చీర ఇది. మరి ఈ కాటన్ చీర కానీ కొట్టి పూరానా? ఓకే చెప్పు. పని మనిషి తీరుగా రావాలి కానీ చూస్తే పని మనిషి తీరుగా రాకుండా ఇట్లా వస్తే ఎట్లా? మరి ఇప్పుడు ఏం పని చేయమంటే చెప్పు. ఏ పని చేస్తావు? చికెన్ ఉంది కిచెన్ లో కడుగు, అంట్లు కడిగేసి చికెన్ చెయ్యు. ఈ టైంలో వస్తే ఎప్పుడు తింటాం మేము? అయ్యగారు ముందే షుగర్ పేషెంట్. ఎప్పుడు నీవు టిఫిన్ పెడతావు? ఎప్పుడు దీని టాబ్లెట్లు వేసుకోవాలి ఆయన మాత్రలు. మళ్ళీ అద్దం ముందు ఎయ్యారం పడుతున్నావు. అయ్యో అద్దం కనిపించిందమ్మా. అద్దంలో కూడా చూసుకోవద్దమ్మా. అద్దం కనిపించి నాకు ఇష్టం అమ్మా. నువ్వు చూసుకున్నాను, ఇలా చూసుకున్నాను తప్ప. ఓయ్ నాయమ్మో, దీంతో వచ్చిన తలనొప్పి లేదు. పోయి తల్లి, అర్థం చూసుకుంటే తప్పు అన్నదని నిన్నే చూసారమ్మా. నీ పాదాలు నమస్కారం బాబు. అర్థం కూడా చూసుకుని ఎంత చూసుకుంటే కూడా తప్ప తల్లి. పని అంతా అయిపోయినాక 1 గంట సేపు మిర్రర్ అద్దం ముందు కూర్చొని చూసుకో. ఫస్ట్ ఇవన్నీ కడిగి ఇవన్నీ కడుగు. చెయ్యి పెట్టట్లేదు. నేనే తోతాను. చికెన్ నీరసంగా ఉన్నదమ్మా. నాకు చాలా నీరసంగా. రాగానే మళ్ళీ బనానా తీసుకొని తిండికి మాత్రం లోటు ఉంటది. తిండి తింటావు. నీ అట్టుపండు వద్దమ్మా. వద్దులే అమ్మా, ఇంటికి వచ్చింది. తినేటప్పుడు ఎందుకంట తిను. అమ్మా తినేసి తొందరగా చెయ్యు, పళ్ళు చెయ్యు. ఏదో మంచిగా బతికిందన్నమ్మా. ఏదన్నా ఫ్రూట్స్ తింటాను రోజుని. నేను అలాగే కొనుక్కోలేకపోతున్నాను. పండు తీసుకున్నానమ్మా. దానికే పెద్ద ఇది పడిపోతావు ఏంటమ్మా? అయ్యో అంటావు. చేతులు కడుకో. తినే చేతులు కడుకొని చెయ్యమ్మా. చేతులు కడకుండా అట్లా చేయకు. నేనేం చేయలేదు కదా. చేశాను నేనేమన్నా? ఏం మరి ఎవరింట్లో పోయి పని చేసి వచ్చినావు? మరి నేను ఎవరింట్లో చల్లలేదు తల్లి. నువ్వు లక్ష్మీదేవిలో ఉన్నా నీళ్లు పట్టుకున్నాను. లక్ష్మీదేవి లేకుండా నువ్వు నాయలు పట్టుకున్నావు కదా. అన్ని చక్కదిద్ది మంచిగా చేసుకొని రా. అన్ని కాపీ పెట్టుకొని రా. ఇద్దరు అయ్యగారికి తిట్టేస్తున్నాను బాబోయ్. అసలు దీని పూర్ నేను చచ్చిపోతున్నానండి బాబు. దీని ఇల్లు 1 నెల చేసి నేను మానేస్తానండి బాబు. దీని సింగారానికి మళ్ళీ అన్ని నింపేసుకుంటుందండి. ఈ మాత్రం చాలా బాగా చదువుతుందండి. ఇవి చాలా బాగున్నాయండి. అబ్బాబ్బాబ్బా భలే ఉన్నాయండి ఇవి. నాకు చాలా ఇష్టం. 1-2 పట్టిపోతానండి వెళ్ళేటప్పుడు. ఇది చూసింది ఏంటండి ఆవిడ అలా కూర్చుంటే సోఫాలో కూర్చుంటుంది. మా ఊరి మీద ఆధార్ చేసేస్తుందండి బాబు. నా మీద ఆధార్ చేసేస్తుంది. చిచ్చి బాబు ఎట్టుబడి తినేసి సామాన్లు దోగుని వెళ్ళిపోతారండి బాబు. బాగుంది. ఇంకా తినడం అవ్వలేదా? ఇంకా లేదా అమ్మా? ఎంతసేపు తినుకుంటా కూర్చో? వచ్చింది 10 గంటలకు. తిన్నికి 1/2 అవర్, అద్దం ముందు 1/2 అవర్. నీ అందం చూసుకోనికే తల్లి. ఎంతసేపు తింటారా? ఎవరైనా కాఫీ పెట్టుకురమ్మని ఎంతసేపు ఆయనకి చెప్పి. అమ్మా నేను ఉన్న ఇంట్లో పుట్టానమ్మా. అన్ని లిబిట్ ఉన్న ఇంట్లో పుట్టి మరి పనికి ఎందుకు వచ్చినావమ్మా? నా బతుకు ఇలా అయ్యింది. ఎప్పుడు ఒకేలా ఉంటాము తల్లి చెప్పు ఒకసారి. నేను నీకు మళ్ళీ 3 బిల్డింగ్లు కట్టాను. నా మొగుడన్నీ అవగొట్టేసాడు. నీ మొగుడు అవగొట్టింది అనేసి నా మొగుడిని లాస్ చేయడానికి వచ్చినావా పనికి? మీ మొగుడిని లాస్ తింటా పోతుంటా గుట్టలైన ఆగాయంట.
రోజు 2-3 తింటున్నావు, నేను చూడట్లేదు. బ్యాగులు ఏమేసుకొని పోతున్నావు, బ్యాగులలో ఏమేమి వేసుకొని పోతున్నావు? కింద మా ఇంట్లో కింద అంటుంది, కింద ఇంట్లోకి వచ్చే పని ఆమె అంటుంది. ఏమని? మీ ఇంట్లోకి వచ్చే పని ఆమె డబ్బాలు వేసుకొని పోయింది అంటుంది, పోపు డబ్బాలు. దాని దగ్గర తీసుకున్నట్టు చెప్తాను తీసుకున్నట్టు. ఫస్ట్ పని చేయి, పని చేసినాక పోదాం. నువ్వు చెప్పగా పని చేసినాక పోదాం, తవ్వుకు పోయి తవ్వు ఆడుతుంది ఆమెతో. దానికి నీకు 1000 నమస్కారాలు. మీరు నెల డబ్బులు ఇచ్చే నేను మానేస్తాను. నీ పనికి నీ మొగుడికి 1000 నమస్కారాలు. ఏంటి ఇప్పుడు ఎన్ని తోమాలా? అవన్నీ తోమేసి ఇంకేం చేయాలి? ఆ చికెన్ చెయ్యి. అవన్నీ ఇంకా ఇంకా చికెన్ చేసి ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డ పెట్టు. బట్టలు ఉన్నాయి అక్కడ, వాషింగ్ మిషన్ మీరు వెళ్ళి షాపులో కూర్చోమ్మని చేసేస్తాను బిడ్డ. వెళ్ళు బాబోయ్, జ్ఞానం నాకు తిప్పేసుకుంటుందండి బాబోయ్. సోఫాలో కూర్చుంటే నువ్వు పని చేయ, కాఫీ పెట్టుకొని రా తొందరగా. ఏమంటే గడికి చెకింగ్ చేసుకుంటానే ఉంటుందండి బాబు. ఏంటి తినేస్తానంటే మొత్తం నా వయసు 80 సంవత్సరాలకి ఏం తింటాను చెప్పండి. తింటూ ఫ్రూట్స్ తీసుకుంటానండి బాబు. అంతే దానికి 90 సార్లు వచ్చేస్తుంది. 90 సార్లు వచ్చేసి ఎல்லாம் మెలుగులు తిరిగేస్తుందండి, వెళ్ళిపోతుందండి. నాకు మాత్రం ఈ నెల చేసండి కింద ముందు అన్నదండి. నేను ఏవో పట్టిపోతున్నానండి, లంజి ముందు కొడతానికి దోపుకున్నాను. కింద వెళ్ళినప్పుడు దాని సంగతి చెప్తానండి. సరే అండి, ఎన్ని తోమేయాలంటండి. సరే ఓకే. మీరు చికెన్ ఎవరిని మటన్ వండుకున్నారు, 2 ముక్కలు వెళ్ళేది నాకు తినేసారు మూడు పిల్లవని. మళ్ళీ చికెన్ అంట. అయ్యో వాళ్ళకి పొట్ట కదండి బాబు. ఏమన్నా తెద్దామంటే గిన్నెలు లేవు, ఏమీ లేవు. ఎలా కలగాలి? చికెన్ చెప్తున్నాను. చికెన్ ఇదిగో. నేను ఏమీ కదమ్మా, దేవుని తెలుసుకుంటాను. ఓ పరమేశ్వరాన్ని, నువ్వు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య అని గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణంలో నీ సహస్రాలంలో, ఈ శరీరమే నీ గృహం, నేను మాట్లాడే నీ క్షోత్రంలో, నేను నడిసే నడక నీ ప్రదక్షిణలు, నా భాగ్యభోగ్యాలు అన్ని నీ విలాసాలే తండ్రి. ఉంటారు మేడ తిన్న తిండి కట్టుకుంటాను బట్ట ఆయువారెగ్గలు చల్లగా నీ తాడెప్పుడు చేయించుకున్నావు? తాడెప్పుడు చేయించుకున్నావు? బోనాల పండుగ అయ్యగారికి సంతోషం. మొన్న ఇప్పించాడు. పార్వతీదేవిలో ఉన్నావు, చిరగా గోరింకలు అలా హ్యాపీగా ఉండడం వల్ల దాంతో వంకుని వెళ్ళిపోతుంది. నీకు ఇలా వచ్చి పెడతావు, మళ్ళీ పని చేయలేదు. చికెన్ దాంట్లో వేస్తే మన పాలు పాడేది దాంట్లో కడుగు. ఓకే, చికెన్ వేసుకొని నువ్వు కూర్చో అమ్మా, వెళ్ళిపోయి నువ్వు కూర్చో వెళ్ళిపోయి నేను చేస్తాను. కూర్చో అన్ని కట్ చేసి పెట్టిన. ఓకే 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 తల్లి. పాపం వంట చేసుకోవా? చూసారండి, చికెన్ ఉండదు దాని బొందా ఇక చూసారా ఎంత చికెన్ తెచ్చేసిందో. చికెన్ ఉండు అంటుంది. ఓన్లీ మాకు ఎందుకు ఏంటంటే ముందు మటన్ తినేసారు, 3 రూపాయలు మటన్ తినేసారు, నాకు 2 ముక్కలు వేసారండి యథార్థంగా. నమ్ముతారు మీరు? నేను ఉన్న మాట మాట్లాడుతున్నాను. నీళ్ళు ఎక్కువ మట్టి కడుగు, మంచిగా కడుగు, కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ 2 అడుగులు మళ్ళీ వచ్చేస్తుందండి. ఏదో తక్కువైంది ఏదో పోయింది అంటున్నాను. పడేలమ్మా అడ పేరెల్లో లేదు, ఎక్కడ పోయింది? నేను ఏమన్నా రాస్తున్నాను, పౌడర్ రాస్తున్నాను, పేర్లు అవుతున్నాను, చూడు ఒకసారి. మరి నువ్వు వచ్చి ఇంట్లో పనికి వచ్చి నుంచి రోజు ఒక వస్తువు పోతుంది, ఎటు పోతుంది మరి? ఇంట్లోకి ఇంకెవరు రారు. నువ్వు ఇచ్చే జీతంలో మీ మొఖం 2000 పడేస్తాను, కొనుక్కో. నన్ను మాత్రం ఆ తప్పుడుగా చూడకండి, తెలుసండి. చాలండి బాబు. నాయమ్మ ఈ నెల ఇంకా 10 రోజులు ఉన్నది. 10 కృష్ణి, ఓ పక్కన శ్రీదేవి, నువ్వు పక్కన అనుష్కని. ఎందుకు వచ్చాను? నువ్వు ఇచ్చి 2000 కోసం నాకు ఇన్ని మాటలు పడడం అవసరమా? మాట్లాడడం అవసరం లేదన్నప్పుడు మరి పేరెంట్ లవ్ లేదే మరి? నన్నే ఎందుకు అనుమానిస్తున్నావు? నువ్వు చూస్తున్నావు కదా, 16 కళ్ళు కదా, మాట్లాడుతూ వచ్చేస్తా నన్ను పని చేయను, ఏమి చేయను. చీ బాబా, నాకు వద్దు, ఇల్లు వద్దు, మీరు వద్దులేనమ్మా. కడిగి ఇంకోసారి వచ్చి కడుగు. నీట్గా ఉండాలమ్మా. తినేస్తా అంటే ఎవరన్నా కడుగు. కొంచెం సాల్ట్ వేస్తాను, సాల్ట్ వేసి పిసుకు గట్టి ఇట్లా బాగా పిసికి కడిగితే పోతుంది చికెన్. ఏడ నేర్చుకున్నావు పని? మరి నిన్ను పెట్టుకున్నా. నన్ను పెట్టుకోవద్దు, బాగానే ఇంకొక అమ్మని పెట్టుకో, నాకు ఇంకో ఇల్లు దొరుకుతుంది. అయ్యగారు ఒప్పుకోవట్లేదు, ఆమెనే కావాలి బడిలమ్మంటున్నాడు. నీ వంటకు ఏమో అయిందో మరి, ఏమిటి మాయ చేసినావు? ఊరేనండి బాబు, మీరంటే నిజంగా నాకు చాలా ఇదే నమ్మకూడదు. ఆ సార్ అంటే నాకు చాలా ప్రేమ, చాలా ప్రేమ అనే మంచిగా ప్రేమ పాఠాలు నేర్పుతున్నట్టున్నావు. మానేసి వేరే కింది పిల్లని పెట్టుకుందాం, మేము అన్ని ఎత్తుకపోతుందంటే పోతే వన్ తీవే అంటున్నాడు. చూసారా, మీకున్న నమ్మకం మీకు లేదు, ఆయనకు ఉన్నది నమ్మకం నా మీద. నీట్గానే కడిగానమ్మో. నేను వండి లోపల మీరు రాకుండా ఇలాగే నేను వండుతాను. వెళ్ళిపో తల్లి, నేను వండుతాను. వెళ్ళిపోమ్మా. అస్మాను ఇలా కనుక తినేస్తే నేను రానండి బాబు. నీకు నమస్కారం కానీ మీరు ఇవ్వకపోతే 2000 కాడ గుడ్డారే కానీ తెచ్చు ఊసిపోక. మరి లేకపోతే నాకు బీపీ ఉన్నదండి, మీకు తెలుసా? షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ఏదో పోనీ ఏదో ముందర కొత్త అని చెప్తాడు, మాట్లాడితే వచ్చేసి అనేస్తున్నారు. మీ ముఖం చూస్తున్నా చేయట్లేదండి యథార్థంగానే, మీ ఆయన ముఖం చూసి చేస్తున్నారు.
నా ముఖం బాగాలేదు, మా ఆయన ముఖం బాగుందన్నమాట. నేను అలా అనలేదు. నువ్వు లక్ష్మీదేవి పని మనిషి లాకుండు, ఎక్కువ మాట్లాడు. పని మనిషి అయినా సరే మాట పన్నం, నేను మాట పన్నమ్మా. ఏంటి మీ ఇష్టం మాట్లాడతాను, నీకు ఇష్టమైతే వీళ్ళకి 10 రోజులు ఎక్కువ ఇచ్చే వెళ్ళిపోతాను. వెళ్ళిపో చికెన్ కూడా అంటే వెళ్ళిపో. నేను పని నా 2000 పని వెళ్తే ఫస్ట్ తర్వాత ఇస్తా. ఎలా చదివిసి నేను వెళ్ళను. నువ్వు అడిగా గిన్నెలు చూడు, గిన్నెలు ఎంత కమ్మగా అడుగుతున్నావు. అది నీ ముఖమా ఎంత సింగారం ఉంది, గిన్నె చూడు ఎంత సింగారం ఉందో. నా ముఖం అనుష్క, నా ముఖం శ్రీదేవి. అందరూ అంటారు మీరు నా ముఖం ఎలా ఉన్నదా అంతే అనకూడదు. మీరు పెద్ద ఆవిడ అనకూడదు, పెద్దింటి ఆవిడ. మీ ముఖం ఎలా ఉన్నది తెలుసా అండి. ఇష్టమైతే లేకపోతే ఎవరిని కేకేసి చూపించడం వద్దు, మీకు దండం పెడతాను. నాకు నైట్ కూడా ఆయన ఫోన్ చేస్తున్నాడు, నువ్వు ఆవిడ మాటలు ఏమీ పట్టించుకోకమ్మా లక్ష్మమ్మ రా అంటే వస్తున్నాను. ఆయన ముఖం చూసి వస్తున్నాను నేను. మళ్ళీ ఇది ఉంటాడు. ఎవరు మా సార్ ఫోన్ చేశారా నీకు? నేను అన్నానా? ఇప్పుడు అన్నావు కదా ఆయన ఫోన్ చేస్తున్నారని. మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది ఇంతకు? ఆయన ఫోన్ చేశాడా నీకు? శివ శివ రామ 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 రామ. ఏమండి ఆయన ఫోన్ చేశారా మీకు? చేసాడు. ఏంటంట చేసాడు. నేను రాను అన్నాను. నేను రానండి వాళ్ళు తలనొప్పిగా ఉన్నది అన్నాను. నెంబర్ లేదా? నేను చేశాను. ఇందాక ఆయన చేసినాను, ఇప్పుడు నేను చేసినట్టు. ఏం జరుగుతుంది మధ్యలో? ఎంతమందిని ముంచుతావు? ఇంకా అక్కడ రాకేష్ మాస్టర్ ముంచుతీవి. అయ్యాయి రాకేష్ మాస్టర్ నా 6 లక్షలు పట్టుపోయాడమ్మా, అందుకే గోతులోకి వెళ్ళిపోయాడు. నీ మొగ్గు నేను వల్ల వేసుకోను. నాకు తమ్ముళ్ళు అంటే ఆయన నా బుధాల గారి దగ్గర కూడా రాడైనా. 16 ఏళ్ళ పడుచు పిల్లల్ని లవ్ చేస్తున్నావంట. నేనా? నా ముఖం చూస్తే పిల్లల జీవితం కూడా నాశనం చేస్తావా? తప్పమ్మ. సమాజానికి ఏం నేర్పుతావు ఇట్లా చేసుకుంటావు? యాక్టర్ శ్రీదేవి, అనుష్క అన్ని అంటున్నావు. పని మనిషి లాస్ట్కి వస్తే నీ పని మనిషికి వచ్చేది. అమ్మా నేను నీ ఇంటి ఏదో నువ్వు లక్ష్మీదేవిలో ఉన్నా, కళ మొహం అందంగా ఉన్నదని నేను వచ్చినది. నాకు ఇన్ని తిప్పలు వచ్చినాయి, నాకు అవసరం అంటావా? నీ మొగ్గుడినమ్మా నేను చిచ్చి నేను అనకూడదు. మీ ఆయన ఎంత ఉంటాడమ్మా ఒకసారి చెప్పు నువ్వు. నా బుధాల దగ్గరకన్నా వస్తాడా? మా ఆయన బుధాల దగ్గర రాకపోతే ఫోన్ ఎందుకు చేసిందన్నావు? నేను చేసినా ఫోన్ ఆయన చేసిండు అంటున్నావు. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో? తలనొప్పి వచ్చింది వాళ్ళు రానయ్య గారు అని చెప్పాను. నాకు చెప్పాలి కదా, ఫోన్ చేసి ఆయన కింద చెప్పావు. అవును కదా, అది పాయింట్ కదా. ఏంటో ఆయన చెయ్యాలనిపించిందమ్మా. ఆయన చెయ్యాలనిపించింది. ముగ్గురు అంటే నాలా దానిలో ఉన్నదండి. ముగ్గురు నాలా అని చూస్తుంది. ఏం చెప్తావు నువ్వు ఆంగ్లలో? నా కర్మ కాదు. సరే నువ్వు చికెన్ చెయ్యు, నేను వస్తాను. సాయంత్రం చెప్తా అయ్యగారి పని. అయ్యగారిని అనుకున్నాక అయ్యగారి పని నీ పని చెప్తాను. మీకు దండం పెడతాను. ఆయన ఏమి బంగారు దేవుళ్ళు అంటే ఆయనము అమ్మో ఇవాళ తినేస్తున్నాడు బాబాయ్ ఎన్నో రామరామ. నేను ఏదో గమ్మున అనేసానమ్మా. ఈ బుజ్జిది ఎక్కడ ఉండాలి అక్కడ పెట్టేయమ్మా. చిచ్చి సరే ఓకే.